యేసుక్రీస్తు వారు నిత్యుడు ఉన్నవాడు అనే అంశాలు కూడా రోజుల తరబడి చర్చించి నేర్చుకోవాల్సిన సంగతులు. ఇంకో మాట చెప్తాను తమ్ముడు, ఇలాంటి సంగతులు స్వీకరించే గ్రహింపు జ్ఞానం కూడా ఉంటేనే స్వీకరించగలరు. గ్రహించగల అక్షరాలు చూసి నమ్మే సంగతులు కాదు ఇవి. దేవుడు గ్రహింపు శక్తిని ఇవ్వాలి, ఆత్మశక్తిని, ఆత్మ సహాయం ఇవ్వాలి. దీన్ని అంగీకరించాలని చెప్పడానికి కాదు, చెప్పడమే కాదు, స్వీకరించడానికి కూడా ఆత్మ సహాయం కావాలి, పరిశుద్ధాత్మని సహాయం కావాలి, ఆ గ్రహించే మనసు కావాలి. ఆ గ్రహించే మనసు ఎక్కడుంది? దుష్టత్వంతో నిండిపోతే. అందుకే మనము మనుషుల మీద అభిమానంతో వారు చెప్పే సంగతులే రైట్ అనుకుంటూ ముందుకెళ్ళాం కనుక కొన్ని పొరపాట్లు చేస్తున్నాం. మనం అందరము సరి చేసుకుందాం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం ఉంటే తప్ప ఈ విషయం అర్థం కాదు. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేశాడమయ్యా. నీకు ఆ విషయం చదివిపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మాట్లాడుతూ, మరి సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులే ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. అంటే మోగ విగ్రహాలను అవి దేవుడిగా మీరు భావించేటట్టు తిరిగారని చెప్తూ ఆయన మాట్లాడుతూ, మూడవ ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడో యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ వలన ప్రభు అంటే ఇక్కడ ప్రభు అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, మీరు విగ్రహాలను దేవుడని ఎలా భావిస్తున్నారో, విగ్రహాలు మీరు దేవుడు అనుకుంటున్నారు కదా, యేసుక్రీస్తు వారు కూడా యేసుక్రీస్తే దేవుడు, ఆయన దేవుడు అని మీకు తెలియాలంటే అది పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు ఆయన దేవుడని అంగీకరించలేడని చెప్తున్నాడు. ఆత్మ సహాయం ఉండాలి. ఆత్మ సహాయం ఉన్నవాడు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలడు. మనకు ఆత్మకార్యాలు అవసరం లేదు, ఆత్మ సహాయం అవసరం లేదు, ఆత్మీయత అసలు అవసరం లేదు. భౌతికవాదులు మనం. ఈ భౌతికవాదులకి ఈ విషయం ఎంత చెప్పినా అర్థం కాదు, అలా అర్థం చేసుకోలేరు. ఏదంటారు, మినిమం డిగ్రీ ఉండాలంటారు కదా మనం చెప్తే. మినిమం డిగ్రీ ఉండాలి అర్థం చేసుకోవాలంటే.